మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. మే నెల 17వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు దేవదూత అతనికి అగపడెను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు ధ్యాన భాగమును చదువుచున్నాను. ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి ప్రక్కకి తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు. ఇలా ఎదురు చూస్తున్న కాలం అంతా వ్యర్థమైందని అనుకోవడానికి వీలు లేదు. పూర్వం ఒక రౌతు శత్రువుల బారి నుండి తప్పించుకొని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు. అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకు సాగిపోమ్మని గొడవ చేసింది. అయితే అంతకంటే ఎక్కువైన వివేచన శక్తేమో కమ్మరి పనివాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడా వేయించడమే మంచిదని బోధించింది. వెంట తరిమే వాళ్ల గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడా కొట్టించే వరకు నిలబడ్డాడు. ఇక శత్రువులు 100 గజాల దూరంలోకి వచ్చేశారనగా గుర్రం మీదికి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు. అతను అక్కడ ఆగడం వల్ల అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు. ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని ఊళ్ళూరుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు. తరువాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయమంటాడు. ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి. తరువాత మెట్టు స్పష్టంగా కనబడేదాకా, హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగి పొమ్మనేదాకా ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి. ఆశ అడుగంట నీయక దేవుడే నీకు మార్గదర్శి, కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక వేచి ఉండాలి. ఇంకా వేచి ఉండాలి. దేవుడు జాగు చెయ్యడు. ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచి ఉన్నట్టు ఆయనకు తెలుసు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో ప్రభా, నీవు వేచి ఉండమన్నప్పుడు ప్రభా, మేము ఏమాత్రం తొందరపడకుండా ఉండేట్లుగా సహాయం చేయండి అయ్యా. ఆనాడు మోషేని వేచి ఉండమని చెప్పి తరువాత గొప్ప పనిని అప్పగిస్తూ వచ్చావు ప్రభా. అలాగున మాకు కూడా ప్రభా వేచి ఉండే సమయం దొరికినప్పుడు ప్రభా మేము వేచి ఉంటూ ప్రభా ఓపికతో, సహనంతో, ఓర్పుతో కనిపెట్టుకునే కృపని దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా. అలాగున తండ్రి, ఎడారిలో సెలయేలు వించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభా వారి యొక్క జీవితంలో కొన్ని ఆలస్యం జరిగినందుకు తొందరపడుతూ ఉంటున్నారో ప్రభా, నీ వైపు చూస్తూ నీ యొక్క పిలుపు కోసం కనిపెట్టుకునే కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. ఏమాత్రం తొందరపడకుండా, కంగారు పడకుండా ఉండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగున తండ్రి, ఇదైన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. దీర్ఘకాలిక రోగుల్ని, స్వల్పకాలిక రోగులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి ఆ యొక్క వ్యాధుల నుంచి, ఆ యొక్క బాధ నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే బీపీతో, షుగర్తో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా. కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా. నడువు నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా. తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా. ఇంకా అనేక విధాలైన శరీర రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా. కనికరం చూపించి వారి శరీర రుగ్మతల నుంచి నీవే విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే వివాహం కాని వారికి వివాహం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే వివాహం అయిన తర్వాత బిడ్డలు లేకుండా ఉన్న వారికి బిడ్డలు నీ చిత్తమైతే ప్రసాదించమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే నా కృపగల తండ్రి, మా యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, మా యొక్క జిల్లాని, గ్రామాన్ని దీవించి శాంతి భద్రతలు కాపాడబడేలాగా నీవే ప్రభా దీవించమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.
ఎడారిలో సెలయేర్లు ఉంచిన ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు పొందుతున్న దీవెనలు, ఆశీర్వాదాలు, ఆత్మీయ మేలులను బట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేయుచున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగున దేవుని యొక్క సేవ విస్తరింపబడటంలో, విశ్వాసులు ఆత్మీయంగా బలాభివృద్ధి పొందటంలో మీ వంతు సహకారాన్ని మీరు అందించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు అందరికీ మనవి చేయుచున్నాను. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.